గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మొఘల్ ఎంపైర్కి సంబంధించింది ఇండియా లోపల భారతదేశం లోపల మనం మొఘల్ ఎంపైర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ 136, హూ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా? సో మొఘల్ సామ్రాజ్యాన్ని, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? బాబరా, అక్బరా, హుమాయూనా, షేర్షానా? ఆన్సర్ ఈజ్ బాబర్. ఆన్సర్ ఎవరు స్థాపించారు? బాబర్. బాబరు మధ్య ఆసియా ప్రాంతం మధ్య ఆసియా ప్రాంతమైన ఫర్గానా లోయ నుంచి భారతదేశంపై దండయాత్ర చేసి స్థాపించడం జరిగింది. మరి బాబర్ దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీని ఎవరు పాలిస్తున్నారు? ఢిల్లీ సుల్తాన్ ఆయన ఎవరు? ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నాడు. ఇబ్రహీం లోడిని 1526 సంవత్సరంలో జరిగిన మొదటి పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశం లోపల ఢిల్లీ లోపల మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. ఇతను బాబర్ మొదటిసారిగా మనకు ఆర్టిలరీ గన్స్ని అంటే ఫిరంగులను, తుపాకులను ఉపయోగించడము జరిగింది. ఎవరు? బాబర్. అంతవరకు బాబర్ ఎప్పుడు యూజ్ చేయలేదు వాటిని. నెక్స్ట్ క్వశ్చన్ 137 క్వశ్చన్, బాబర్ డిఫీటెడ్ ఇబ్రహీం లోడి ఇన్ విచ్ బ్యాటిల్? బాబర్ ఇబ్రహీం లోడిని ఏ యుద్ధంలో ఓడించడం జరిగింది? బాబర్ ఇబ్రహీం లోడిని పానీపట్ యుద్ధంలో 1526 ఏప్రిల్ 21న జరిగిన మొదటి పానీపట్ యుద్ధము భారతదేశ చరిత్రనే మలుపు తిప్పడం జరిగింది. ఢిల్లీ సుల్తానులలో చివరి వాడైన ఇబ్రహీం లోడిని బాబర్ ఓడించి ఢిల్లీ లోపల మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 138 క్వశ్చన్, విచ్ మొఘల్ రూలర్ రోట్ తుజ్కీ ఈ బాబరీ? విచ్ మొఘల్ రూలర్ రోట్ తుజ్కీ ఈ బాబరీని ఎవరు రచించడం జరిగింది? అంటే తుజ్కీ ఈ బాబరీ గ్రంథాన్ని ఏ మొఘల్ పాలకుడు రాశాడు? ఆన్సర్ ఎవరు? బాబర్. పేరు మీదే ఉంది కాబట్టి బాబరే రాసినాడు. ఎవరు రాయడం జరిగింది? బాబర్. సో తుజ్కీ బాబరీ అనేది బాబర్ తన మాతృభాష అయిన చగతాయి టర్కిష్ భాషలో రాసుకున్న ఆత్మకథ లోపల అంటే ఆటోబయోగ్రఫీ లోపల దీనినే బాబర్ నామా అని కూడా అనడం జరుగుతుంది. ఈయన భారతదేశంలో ఉన్న జంతువులు, వృక్షాలు మరియు ప్రకృతి గురించి ఎక్కువ ముఖ్యంగా వ్రాయడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 139 క్వశ్చన్, బాబర్స్ సక్సెసర్ అంటే బాబర్ వారసుడు ఎవరు? అక్బరా, షేర్షానా, హుమాయూనా, జహాంగీరా? ఆన్సర్ హుమాయూన్. ఆన్సర్ ఎవరు? హుమాయూన్. బాబర్ మరణం తర్వాత ఆయన పెద్ద కుమారుడైన హుమాయూన్ మొఘలు సామ్రాజ్యానికి తదుపరి రాజు అయినాడు. హుమాయూన్ తదుపరి రాజు అవడం జరిగింది. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థము. నెక్స్ట్ కమ్ టు 140 క్వశ్చన్, హుమాయూన్ లాస్ట్ హిజ్ కింగ్డమ్ టు షేర్ షా సూరి ఎట్? హుమాయూన్ ఏ యుద్ధాలలో షేర్ షా సూరి చేతిలో తన రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది? షేర్ షా సూరి చేతిలో రాజ్యాన్ని కోల్పోవడం జరిగిందని అంటే ఏంది ఆన్సర్? పానిపట, చౌసా కన్నుజానా, తల్లికోటనా, ప్లస్సీ యుద్ధమా? ఆన్సర్ చౌసా మరియు కనౌజ్. సో ఆన్సర్ ఏంటి? చౌసా మరియు కనౌజ్. ఆఫ్ఘన్ పాలకుడైన షేర్ షా సూరి చేతిలో హుమాయూన్ 1539లో చౌసా యుద్ధం మరియు 1540లో కనౌజ్ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. దీనివల్ల హుమాయూన్ 15 సంవత్సరాల కాలం పాటు దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ప్రవాస జీవితం గడపడం జరిగింది.